ఆషాఢం అనంగానే మనకు మొదట గుర్తొచ్చేది ఏంటి? గోరింటాకు. అవునా కదా? మీరే చెప్పండి. అలానే గోరింటాకుతో పాటు ఆషాఢ మాసం శాకాంబరి ఉత్సవాలు చాలా స్పెషల్. మనకి ఆషాఢ మాసం శాకాంబరి అనంగానే గుర్తుకొచ్చేది భద్రకాళి అమ్మవారి దేవాలయం మెయిన్గా గుర్తుకొస్తుంది కదా. సో నేను ఒక కుసుమ హరినాథ కళ్యాణం అని చెప్పేసి ఒక వ్లాగ్ చేశాను ముందు వీడియోలో. ఒకసారి వీలైతే చెక్ చేయండి. ఆ రోజు కుసుమహరనాథ కళ్యాణానికి వెళ్ళిన రోజే భద్రకాళి అమ్మవారి దేవాలయం కూడా దగ్గరలోనే ఉంది కదా అని దర్శించుకుందామని చెప్పేసి అయితే మేము వెళ్ళామన్నమాట. అక్కడ కళ్యాణం అయిపోగానే వెళ్ళాము. సో అక్కడ ఏం జరిగిందంటే, నేను కొంచెం మైదాకు మనకు గోరింటాకు కదా ఎలాగా అని చెప్పేసి నూరుకొని తీసుకొని వెళ్ళానమాట. అక్కడ ఉన్న అయ్యగారికి అది ఇచ్చి కొద్దిగా అమ్మవారికి పెట్టి మాకు ఇవ్వరా అండి అని చెప్పేసి అనగానే అయ్యగారు కూడా కాదు అని అనకుండా అమ్మవారి దగ్గరికి ఆ మైదాకు పెట్టేసి ఆ అమ్మవారి మైదాకుని మన దాంట్లో కలిపేసి ఆ అయ్యగారు కూడా తన చేతులకు కొంచెం మైదాకు పెట్టేసుకొని మనకి అమ్మవారి ప్రసాదంగా అయితే ఆ మైదాకనైతే ఇచ్చేసాడనమాట. సో ఇదంతా ఓకే. బట్ మేము ఏం చేసామంటే అక్కడ ప్రాంగణంలోనే కూర్చొని మైదాకు పెట్టుకుంటున్నాం. ఎట్లాగో అక్కడ కూడా కూర్చొని పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను మైదాకు తీసుకొని వెళ్ళినా అనమాట నూరింది. సో అక్కడ మేము వెళ్ళిన వాళ్ళము మైదాకు చేతులకు పెట్టుకుంటుంటే ఒక అమ్మాయి వచ్చిందనమాట. అమ్మాయి వచ్చి నాకు మైదాకు అని చెప్పేసి నాకు మైదాకు పెట్టరా ఆంటీ అంటే సరే అని చెప్పేసి ఇలా చేతులు చాపింది. సో తను మా పిన్ని తనకి మైదాకు పెడుతూ ఉందన్నమాట. సో తనని చూస్తే నాకు ఎందుకో మీ పేరేంటి అని అంటే ఏదో అనిపించి మీ పేరేంటిది నీ పేరేంటిరా అని అడిగితే తను నా పేరు కాత్యాయని అని చెప్పేసి అన్నది. అసలు ఎంత సంతోషమైంది తెలుసా నాకు. ఆ అమ్మవారే వచ్చి ఏదో నాకు మైదాకు పెట్టని అడిగిందా అని అంత సంతోషమైంది మా అందరికీ కూడా. సో వాళ్ళు 2 ఫ్యామిలీస్ వచ్చేసారు. తర్వాత ఈ అమ్మాయి మైదాకు చూసి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా నాకు కూడా అని చెప్పేసి అడిగింది. క్యూట్గా అడిగింది. అసలు వీడియో రికార్డ్ చేస్తే బాగుండు, బట్ అది ఆ క్షణాన ఆ వీడియో నేను రికార్డ్ చేయలేకపోయాను తను అడిగిన క్యూట్ వర్డ్స్ని కూడా. బట్ తన పేరు ఏంటి అంటే పూర్ణిమ అని చెప్పేసింది. సో సరదాగా మేమైతే అట్లా అనుకోకుండా వచ్చిన ఆ ఇద్దరు ఫ్రెండ్స్, అతిథులు అనొచ్చో ఫ్రెండ్స్ అనొచ్చో అమ్మవారి రూపాలు అనొచ్చో నాకు తెలియదు, కానీ సో మాకైతే అలానే అనిపించింది. ఇక్కడ చూపిస్తున్న పింక్ డ్రెస్ ఆరెంజ్ డ్రెస్సే వాళ్ళిద్దరు అనమాట. సో చాలా బాగా అనిపించింది మాకైతే. వాళ్ళిద్దరు కూడా సరదాగా మాతోటి కొద్దిసేపు స్పెండ్ చేసేసి మాతోటి మెహందీ పెట్టిచ్చేసేసుకొని మాతోటి ఇలా అయితే ఫోటోలు గడిపేశారు. మేము ఫస్ట్ టైం వచ్చేసాము హైదరాబాదు భద్రకాళి టెంపుల్కి వచ్చాము అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ స్వీట్ మెమొరీస్ని, ఈ టెంపుల్ తోటి ఉన్న మెమొరీస్ని మాతో పాటు ఇలా పెనవేసుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారా అయితే మాకు చెప్పారు. కానీ అసలు విషయం ఏంటంటే మాకు చాలా సంతోషమైంది. ఆ అమ్మవారే వచ్చి అడిగిందా, అసలు జగన్మాత పేరు కాత్యాయని అని చెప్పేసి అనిపించింది. రియల్లీ వండర్. నాకు ఇలా ఈ మైదాకు సంబరాన్ని ఇలా అమ్మవారితోటే జరుపుకున్నానా అని అంత ఆనందం అనిపించేసింది. అక్కడ వాళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేశాను. సో ద బ్యూటిఫుల్ మెమొరీ విత్ భద్రకాళి టెంపుల్ అండ్ ఇన్ ఆషాఢ మాసం అని అనిపించింది నాకైతే అసలు. సో మరిన్ని మంచి కంటెంట్ల కోసం, మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.